నల్గొండలో కారు బీభత్సం సృష్టించింది. నల్గొండ హైదరాబాద్ రోడ్లో అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ వద్దకు అతివేగంతో దూసుకొచ్చిందో కారు. ఈ ఘటనలో రోడ్డు పూడుస్తున్న పారిశుద్ధ కార్మికురాలితో పాటు స్కూటీపై వెళ్తున్న యువకుడిని ఢీకొట్టింది. మున్సిపల్ కార్మికురాలికి 2 కాళ్లు విరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఇరువురిని హుటాహుటిన నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. యువకుడి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో ఐకాన్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యం అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతను సడన్ గా అటు సైడ్ ఇలా యూటర్న్ తీసుకోలేడు, అటు సైడ్ నుంచి ఇలా వచ్చిండు, ఇలా స్ట్రైట్ వచ్చేసి నా ముందుకు వచ్చాడు. ఆయన లెఫ్ట్కి వెళ్ళిపోతా చూసిండు, మళ్ళీ నా ముందుకు వచ్చిండు. నేను లెఫ్ట్ కొట్టేసిన ఆయన ఇక్కడ కింద ఏదో స్పీడ్ కలిగి पहले तक आवाज वहाँ से भाग के आया ना। हाँ इसमें चार्जिंग की गाड़ी है, सीधा कर देना तो पहले तो हो गया तो फिर ये कलेक्ट करेंगे। నేను అక్కడ నుంచి స్ట్రైట్ గా వస్తున్నాను. అతను సడన్ గా అటు సైడ్ ఇలా యూటర్న్ తీసుకోలేడు, అటు సైడ్ నుంచి ఇలా వచ్చిండు, ఇలా స్ట్రైట్ వచ్చేసి నా ముందుకు వచ్చాడు. ఆయన లెఫ్ట్కి వెళ్ళిపోతా చూసిండు, మళ్ళీ నా ముందుకు వచ్చిండు. నేను లెఫ్ట్ కొట్టేసిన ఆయన ఇక్కడ కింద ఏదో స్పీడ్ కలిగి डब्बे पे चढ़ा हुआ गाड़ी, डब्बे पे चढ़ के जरा गाड़ी पहले तक आवाज वहाँ से भाग के आया ना। సో మనం చూస్తూ ఉన్నాం ఆ కారు బీభత్సమైన స్పీడ్ తోటి వచ్చి ఆ షాపింగ్ మాల్ దగ్గర ఏ విధంగా బోల్తా కొట్టిందో. అయితే ఆ క్రమంలోనే అది ఒక పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఒక బైక్ పై వెళ్తున్న యువకుడిని కూడా ఢీకొట్టడం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగమే ప్రమాదానికి కారణంగా కూడా అంచనా వేస్తున్నారు. ఆ కారు ఏదైతే షాపింగ్ మాల్ వైపు దూసుకొచ్చిందో ఆ దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మొత్తంగా నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారు బీభత్సం సృష్టించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. హైదరాబాద్ రోడ్డులో అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ వద్దకు అతివేగంతో దూసుకొచ్చింది ఆ కారు. దూసుకువస్తున్న క్రమంలో రోడ్డుపై ఊడుస్తున్న పారిశుద్ధ కార్మికురాలతో పాటు స్కూటీపై వెళ్తున్న యువకుడిని కారు ఢీకొట్టింది. మున్సిపల్ కార్మికురాలకి 2 కాళ్లు విరిగినట్టు కూడా సమాచారం అందుతోంది. అయితే ఇరువురిని ఎవరైతే యువకుడు స్కూటీపై వెళ్తున్నాడో అతనికి కూడా సిచ్యువేషన్ తీవ్రంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇద్దరిని కూడా హుటాహుటిన హాస్పిటల్ కు తరలించిన పరిస్థితి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ నల్గొండ నుండి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. ప్రజెంట్ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ డీటెయిల్స్ ఏంటి? రైట్, అతివేగమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. నల్గొండ పట్టణంలో అర్ధరాత్రి వేళ 1:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం చూస్తున్నాం, ఏదైతే ఈవీ వెహికల్ ఉందో ఇదే వాహనం కూడా ఒక్కసారిగా ఆ ఫంక్షన్ లో నుంచి కూడా హైదరాబాద్ రోడ్డు మార్గాన ఒక్కసారిగా అతివేగంగా వస్తున్నటువంటి క్రమంలోనే అక్కడ అడ్డుగా వచ్చినటువంటి ఆ బైకుని, ఆ స్కూటీని ఢీ కొట్టడంతో కూడా అదుపు తప్పి పూర్తిగా అక్కడ రోడ్డుపై పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికురాలు కాళ్లపై కూడా ఎక్కి కూడా మొత్తం ఒక పల్టీ కొట్టినటువంటి పరిస్థితి అని చూడొచ్చు. రాత్రి వేళ అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, తను ఫంక్షన్ కి రావడం జరిగింది. ఫంక్షన్ ముగించుకొని ఈవీ వెహికల్ ఛార్జింగ్ చేయాలంటే కూడా దేవరకొండ రోడ్ లో ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. ఆ ఛార్జింగ్ పాయింట్ కి అతివేగంగా వెళ్తున్నటువంటి క్రమంలో, ఎందుకంటే ఛార్జింగ్ పాయింట్ మూసివేస్తారన్నటువంటి క్రమంలో అతివేగంగా వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఏదైతే ఆ స్కూటీ వచ్చిందో ఆ స్కూటీని ఢీ కొట్టడంతో కూడా అదుపు తప్పి ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఆ స్కూటీ పైనటువంటి వ్యక్తికి తలకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికురాలు అన్నపూర్ణమ్మ కూడా 2 కాళ్లు కూడా ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి. ఘటనా స్థలంలో కూడా ఎస్ఐ ఉన్నారు. చెప్పండి, ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది, అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు అర్ధరాత్రి 1:20 ప్రాంతంలో హైదరాబాద్ రోడ్లోని నల్గొండ టూ టౌన్ పట్టణ పరిధిలో ఒక వ్యక్తి, ఎవరైతే వరుణ్ తేజ్ రెడ్డి అనే వ్యక్తి, ఈ నెక్సా వెహికల్ ని అతివేగంగా నడుపుకుంటూ వచ్చేసి అతను అడిగితే నేను ఛార్జింగ్ పాయింట్కి వెళ్తున్నాను చెప్తున్నాడు. ఆ క్రమంలో ఏంటంటే అతను ఓవర్ స్పీడ్ గా నడుపుకుంటూ రావడం వల్ల అక్కడనే ఉడిపి హోటల్ నుంచి బైలేన్ లో ఒక వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు, మసూదుల్లా కల్ అనే వ్యక్తి. ఆ యొక్క స్కూటీని బలంగా ఢీకొట్టడం వల్ల అతనికి తీవ్ర గాయాలనే. ఆ సంఘటనలోనే పక్కనే పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికురాలైన అన్నపూర్ణను కూడా ఢీకొట్టడం జరిగింది. ఆమెకు కూడా కాల్ ఫ్రాక్చర్ జరిగింది. బైక్ పై ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? బైక్ పైన వ్యక్తి ఇప్పుడు హైదరాబాద్ లోనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది.
ప్రస్తుతానికి డాక్టర్స్ అయితే సీరియస్ ఉందని చెప్తున్నారు. అదే విధంగా ఇతను ఆ మద్యం మత్తులో ఉన్నారా తాగిన అతను వెంటనే బ్రీత్ ఎయిర్ చెక్ చేయడం జరిగింది. ఎటువంటి మద్యం మత్తులో అయితే లేడు, కాకపోతే అతను ఓవర్ స్పీడ్ లో ఉన్నాడు. రైట్, చూడొచ్చు పూర్తిగా అతివేగమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. అతని ఆ బైక్ పై ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి మాత్రం